సి బైసాబ్ మీరు ఏమని రాసిండ్రు లెటరు? ఆంధ్రప్రదేశ్ డిపిఆర్ తయారీ ప్రక్రియ ఆపుతేనే ఈ మీటింగ్కి వస్తామన్నారు. ఆపిందా? ఆపలేదు కదా. ఆపకపోగా టెండర్ ఫైనల్ చేసిండ్రు, అవార్డు పాస్ చేసి కాంట్రాక్టర్తో అగ్రిమెంట్ చేసుకున్నారు, పనులు స్టార్ట్ అయిపోయినాయి. ఎందుకు పోతున్నారు? మీకు ఇంకోటి గుర్తుందో లేదో, లాస్ట్ టైం నేను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కేంద్ర ప్రభుత్వం సిడబ్ల్యూసిలో గోదావరి బనకచెర్ల అనుమతుల ప్రక్రియ ప్రారంభమైందని ఒక డాక్యుమెంట్ నేను బయట పెట్టినా. ఆ రోజు నన్ను తిట్టిండ్రు, ఇది అనుమతులు కాదు, ఇది ఇంటర్నల్ డాక్యుమెంట్ అన్నారు. మీ రాహుల్ బొజ్జా రాసిన ఉత్తరంలో ఏమున్నది? అనుమతుల ప్రక్రియ జరుగుతుంది, దాని వెంటనే ఆపండి, ఆపితేనే మీటింగ్కి వస్తాము అన్నారు. నేను చెప్పింది నిజమైంది కదా. మేము బయట పెడితేనే కదా మీ కళ్ళు తెరిచింది. మీకు అది తెలియని కూడా తెలియదు. నేను బయట పెట్టినాక తెల్లారి ఉత్తరం రాసినావు, అనుమతుల ప్రక్రియ జరుగుతుంది, దాన్ని ఆపుండ్రి, ఆపితేనే ఢిల్లీ మీటింగ్కి వస్తా అన్నావు. మరి ఎందుకు పోతున్నావు ఆపకుండా? ఇప్పుడు ఆపిన మంది నీకేమైనా కేంద్రం అష్యూరెన్స్ ఇచ్చిందా? ఉత్తరం రాసిందా? మీకేమైనా చెవులో చెప్పిందా? చెప్తే చెప్పు, బయట పెట్టు. థ్యాంక్ యూ. దాంట్లో ఇంకో మాట కూడా స్పష్టంగా చెప్పింది, తక్షణమే మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పింది. 2 నెలల నుంచి ఎందుకు మీనవేషాలు లెక్క పెడుతున్నారు? థ్యాంక్ యూ. देखेंगे भाई, अब 2 बजे मीटिंग है, ये लोग जाते हैं नहीं जाते, मैं तो बोला गए तो क्या करना हम सोचेंगे, नहीं गए तो क्या करना भी सोचेंगे. थैंक यू.